ఒక మనిషి ఈనాడు జన్మిస్తాడు, పెరుగుతూ ఉంటాడు. క్రమక్రమంగా అతడి ఇంద్రియాలు, శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. జ్ఞానంలోనూ అజ్ఞానంలోనూ కూడా అతడు పరిపక్వతను పొందే సమయం వస్తుంది. తన అంతిమ ప్రయోజనం నెరవేరడానికి తాను ఏం చేయాలో దాని గురించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాలు అప్పుడప్పుడు ఉత్పన్నమవుతాయి. విషయాలను విభిన్న వర్ణాలలో చిత్రీకరించే పండితులు, జ్ఞానులు అతడికి తటస్థపడతారు. వారు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతముల తత్వాన్ని గురించి మాట్లాడతారు. వారు చెప్పేది విని వాటి నుండి కొన్ని భావాలను ఏర్పరచుకుంటాడు. దైవము, మానవుడు, విశ్వము, మాయ, జీవుడు, బ్రహ్మములను గురించి కూడా అభిప్రాయాలను తను అవగాహన చేసుకుంటాడు. ఆ చర్చలు, వివరణలు అన్నీ ఒకే విషయాన్ని అనేక విభిన్న వర్ణాలలో అతడి దృష్టికి తీసుకువస్తాయి. తను విషయాలను గురించి నిజమైన జ్ఞానాన్ని పొందానని, ఒకే విషయాన్ని అనేక విభిన్న రకాలుగా వివరించగలనని భావిస్తాడు. కానీ అదంతా అసలు వస్తువును నిజంగా సిద్ధింపచేసుకోవడానికి సంబంధం లేని పైపై జ్ఞానం మాత్రమే. ఆచరణ రంగంలో ఆ జ్ఞానం ఎందుకు ఉపయోగిస్తుంది? సాధారణంగా అనేక వ్యక్తుల విషయంలో ఇదే జరుగుతుంది.